రాష్ట్రాలుగా విడిపోయిన మనుషులుగా కలిసి ఉండాలి. అభివృద్ధిని ప్రజల చెంతకు చేరవేయాలన్న రేవంత్. లోక్సభ అభ్యర్థులపై ఎంపికపై బీఆర్ఎస్ కసరత్తు, ఫలితాలు అనుకూలంగా ఉంటాయన్న కేసీఆర్. ఉత్కంఠగా మైలవరం టీడీపీ రాజకీయం, బొమ్మసానితో చేయగలిపిన దేవినేని. బెంగళూరు బాంబు పేలుడుకారుడికి అరెస్ట్, మైదుకూరులో అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ. దూకుడు పెంచిన బీజేపీ, 10 రోజుల్లో 12 రాష్ట్రాల్లో పర్యటించనున్న ప్రధాని. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంపీ అభ్యర్థులపై ఒక నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న పలువురి పేర్లను ఖరారు చేసినట్టుగా సమాచారం. కరీంనగర్ నుంచి బోయినపల్లి సంతోష్ కుమార్, పెద్దపల్లి నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్లను కేసీఆర్ ఖరారు చేశారు. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. సికింద్రాబాద్ నుంచి తలసాని సాయి కిరణ్ యాదవ్, వరంగల్ నుంచి కడియం కావ్య, నల్గొండ నుంచి గుత్తా అమిత్ రెడ్డి, జహీరాబాద్ నుంచి పోచారం భాస్కర్ రెడ్డి పేర్లను దాదాపుగా ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇక మల్కాజ్గిరి లేదా చేవెళ్ల లోక్సభ స్థానం నుంచి కాసాని వీరేశన్ను బరిలోకి దింపాలని గులాబీ పార్టీ యోచిస్తోంది. చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పోటీకి నిరాకరిస్తుండటంతో అధిష్టానం ప్రత్యామ్నాయం ఆలోచిస్తుంది. ఇప్పటికే అధిష్టానం ఆయన పేరుని ఖరారు చేసినప్పటికీ ఆయన సుముఖంగా లేరు. దీంతో చేవెళ్ల టికెట్పై బీఆర్ఎస్ పార్టీలో అనిశ్చితి కొనసాగుతుంది. కాగా మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పలువురు ఎమ్మెల్యేలతో తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. ప్రత్యామ్నాయంగా కాసాని వీరేశం పేరును పరిశీలించినట్లు సమాచారం. జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర కాలక్రమంగా తగ్గుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎంసీహెచ్ఆర్డీలో గవర్నర్ పేట్ టు గవర్నర్స్ హౌస్ పుస్తక ఆవిష్కరణలో ఆయన పాల్గొని ఆవిష్కరించారు. గతంలో సంజీవరెడ్డి, పివి నరసింహారావు, ఎన్టీఆర్ జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారన్నారు. కానీ ప్రస్తుత జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర కనిపించడం లేదన్నారు. జాతీయ స్థాయిలో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు అన్నారు. రాష్ట్రాలుగా విడిపోయిన మనుషులుగా మనం కలిసి ఉండవలసిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మరి ప్రధానంగా ఫుల్ టైం పొలిటీషియన్స్ లేకపోవడము, పార్ట్ టైం పాలిటిక్స్, ఫుల్ టైం బిజినెస్ చేసే వాళ్ళు రాజకీయాలకు రావడం వల్ల జరుగుతుందో ఇది నాకు తెలీదు. భాషా భావము అసలు ఒకటి ఉంటుంది అనేది కూడా రాజకీయాలలో చర్చించుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉండే పరిస్థితులు వచ్చినాయి. ఈరోజు జరుగుతున్న పరిణామాలు ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలలో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో కొన్ని అంశాలు, కొన్ని పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ఇవి మన మనుగడకు కానీ మన గుర్తింపుకు కానీ దేశ రాజకీయాలలో తెలుగు భాషకు ఈ ప్రాంతం నుంచి వచ్చే నాయకులకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చదు. మీలాంటి వాళ్ళు మీ అనుభవాలతో జరుగుతున్న పరిణామాల మీద ఎక్కడో ఒక దగ్గర ప్రస్తావించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా. దీనికి మరి ప్రధానంగా ఫుల్ టైం హైదరాబాద్ చింతల్ బస్తీ అర్బన్ హెల్త్ సెంటర్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్. పిల్లలకి పోలియో చుక్కలు వేశారు. పోలియో రహిత దేశంగా భారత్ మారిందంటే నిరంతరంగా చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమం వల్లే అన్నారు. 2011 తర్వాత దేశంలో 2007 తర్వాత హైదరాబాద్లో ఒక పోలియో కేసు కూడా నమోదు కాకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. హైదరాబాద్ నగరంలో 2800 కేంద్రాల ద్వారా ఈ కార్యక్రమం చేపట్టినట్టు చెప్పారు. 5 ఏళ్లలోపు చిన్నారులకు ప్రతి ఒక్కరూ పోలియో చుక్కలు వేయించాలని విజ్ఞప్తి చేశారు. సరోజిని, నీలోఫర్, ఎంఎన్జే ఆసుపత్రులను అభివృద్ధి చేయాలంటూ
నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ విజ్ఞప్తి మేరకు త్వరలో ఆసుపత్రులను సందర్శిస్తారంటూ హామీ ఇచ్చారు మంత్రి పొన్నం. దేశ ప్రజల సహకారంతో భారత ప్రభుత్వంగా 27వసారి నిర్వహిస్తున్న ఈ పోలియో చుక్కల కార్యక్రమం వల్ల మన దేశం ఈ రోజు పోలియో రహిత దేశంగా ఉన్నదంటే ఇది యావత్ దేశ ప్రజల సహకారము, ప్రభుత్వం యొక్క ప్రతిజ్ఞ. ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు తీసుకుంటాయి కానీ ప్రజల సహకారం లేకపోతే అమలు కష్టం. ఈరోజు మనకు హైదరాబాద్ లో 2007 తర్వాత ఒక కేసు కూడా రాలేదు. భారతదేశంలో 2011 తర్వాత ఒక కేసు కూడా రాలేదు. ఈరోజు 2012లో భారతదేశంలో పోలియో రహిత భారతదేశంగా ప్రకటింపబడ్డది. పక్కనున్న దేశాల్లో ఇప్పటికి కూడా పోలియో ప్రభావం ఉంది. ఈ విధంగా ముందుకు సాగుతున్న సందర్భంలో నిరంతరంగా మీకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ 10 నిమిషాలు సమయం ఇచ్చి ఇదే రోజు సాయంత్రం వరకు ఉండే ఈ రోజును పోలియో మీ ఇంటి దగ్గర గానీ ఇంటి చుట్టుపక్కల గానీ ఎక్కడున్నా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఈ పోలియో. సీఎం రేవంత్ రెడ్డిని భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కలిశారు. హైదరాబాద్లోని సీఎం నివాసంలో కుటుంబ సభ్యులతో సహా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తెల్లం వెంకట్రావుతో మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. గత కొంతకాలంగా తెల్లం వెంకట్రావు కాంగ్రెస్లో చేరబోతున్నారని ప్రచారం జరుగుతున్న వేళ సీఎంను కలవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పార్లమెంటు ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీలో చేరికలు ప్రారంభించింది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్లో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు హైదరాబాద్లో సీఎంను కలిసి చర్చలు జరిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా భద్రాచలంలో మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది. గతంలో బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్న తెల్లం వెంకట్రావు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రస్తుత రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి కాంగ్రెస్లో చేరారు. కానీ కాంగ్రెస్లో ఆయనకు సీటు దక్కలేదు. అనంతరం బీఆర్ఎస్లో చేరి టికెట్ దక్కించుకుని గెలుపొందారు. తాజాగా మంత్రి పొంగిరెడ్డితో చర్చలు జరపడంతో ఆయన కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. బీజేపీ ఎంపీ సోయం బాపురావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాలో తన పేరు లేకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు ముఖ్య నేతలే తనకు టికెట్ రాకుండా అడ్డుపడుతున్నారని, తాను ఎవరిపైనా ఆధారపడి రాజకీయం చేయడం లేదన్నారు. పార్టీ హైకమాండ్ మీద నమ్మకం ఉందని తెలిపారు. టికెట్ ఇస్తే పార్టీలో ఉంటారని, లేకపోతే తన దారేదో తాను చూసుకుంటారని సోయం బాపురావు స్పష్టం చేశారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో దాదాపుగా 42 మంది దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆనవాయితీ ఏంటంటే ఎవరైతే దరఖాస్తులు చేస్తారో వాళ్ళను తప్పనిసరిగా సర్వే చేసి సర్వేల ఆధారంగానే భారతీయ జనతా పార్టీకి టికెట్లు కేటాయిస్తుంది. కాబట్టి దానివల్ల ఆలస్యమైంది. రెండవ జాబితాలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ టికెట్లు నాకే కేటాయిస్తుంది. నాకు భారతీయ జనతా పార్టీ మీద పూర్తి విశ్వాసం ఉంది. అది రాజకీయంలో ఆ మజా లేకుంటే మజనే ఉండదు. కాబట్టి ఖచ్చితంగా అన్ని పార్టీల్లో కూడా ఒకళ్ళు టికెట్ వస్తుందని చెప్తారు, ఒకళ్ళు రారు అని చెప్తారు. కాబట్టి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ పలు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. పలు రాష్ట్రాల్లో అభివృద్ధి పనులను ఆవిష్కరించనున్నారు. రాబోయే 10 రోజుల్లో పీఎం మోడీ 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 29 కార్యక్రమాలకు హాజరు కాబోతున్నారు. సెమీ కండక్టర్ ప్రాజెక్టుతో సహా మల్టీ డెవలప్మెంట్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. నేషనల్ క్రియేటర్స్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా హర్యానాలో ద్వారకా ఎక్స్ప్రెస్ వేని ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటించబోతున్న 12 రాష్ట్రాల్లో తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, జమ్మూ కాశ్మీర్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ ఉన్నాయి. మార్చి 4న తెలంగాణలోని ఆదిలాబాద్లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు వెళ్లనున్నారు. ఆ తర్వాత తమిళనాడులోని కల్పక్కంలో భారతీయ నాభికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ని సందర్శిస్తారు. చెన్నైలో జరిగే బహిరంగ సభకు హాజరై ఆ తర్వాత హైదరాబాద్ వెళ్లనున్నారు. మార్చి 5న ప్రధాని తెలంగాణలోని సంగారెడ్డిలో జరిగే సభలో పాల్గొంటారు.
సంగారెడ్డి తర్వాత ప్రధాని ఒడిశాలోని చండీఖోలే జాపూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఒడిశా నుంచి పశ్చిమ బెంగాల్ వెళ్లనున్నారు. మార్చి 6న పశ్చిమ బెంగాల్ కోల్కతాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. బీహార్ బెట్టాకికి వెళ్లి ఆ తర్వాత మార్చి 7న కాశ్మీర్ శ్రీనగర్లో పర్యటిస్తారు. మార్చి 8న అస్సాంకి, మార్చి 9న అరుణాచల్ ప్రదేశ్కి వెళ్లనున్నారు. మార్చి 10న ఉత్తరప్రదేశ్ అజాంగఢ్, మార్చి 11న ఢిల్లీలోని పూసాలో పర్యటిస్తారు. మార్చి 12న గుజరాత్ సబర్మతిలో పర్యటించి ఆ తర్వాత రాజస్థాన్ జైసల్మేర్ జిల్లాలోని పొఖ్రాన్లో పర్యటిస్తారు. మార్చి 13న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా గుజరాత్ మరియు అస్సాంలో 3 సెమీకండక్టర్ ప్రాజెక్టులను ప్రధాని శంకుస్థాపన చేయడంతో షెడ్యూల్ ముగుస్తుంది. తెలంగాణలో మరో స్వతంత్ర జర్నలిస్టు సంఘం ఆవిర్భవించింది. టీఎన్జీఓస్ భవన్లో ఉమ్మడి 10 జిల్లాల జర్నలిస్టు ముఖ్య నేతలు సమావేశమయ్యారు. సీనియర్ జర్నలిస్టు కొండల్ గౌడ్ సభాధ్యత జరిగిన సమావేశంలో జర్నలిస్ట్ యూనియన్ ఆఫ్ స్టేట్ తెలంగాణ జస్ట్ ఏర్పడింది. సంఘం కన్వీనర్గా ఎంవి రమణ, కో కన్వీనర్లుగా పివి శ్రీనివాస్, నాంపల్లి మురళి, జవల్పూర్ గణేష్, బిజిగిరి శ్రీనివాస్, శశికాంత్, మల్లేశ్వరి సలహాదారులుగా కొండలరావు ఎన్నికయ్యారు. జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల సాధన కోసం పనిచేస్తూనే ప్రజల గొంతుకుగా నిలుస్తామని కన్వీనర్ రమణ తెలిపారు. జర్నలిస్టుల ప్రయోజనాలమే పరమావధిగా సంస్థ పనిచేస్తుందని ప్రకటించారు. పదేళ్ల నుంచి మమ్మల్ని పీసీఆర్లో ఉన్న వాళ్ళని జర్నలిస్టులకు గుర్తిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. కానీ ఇంతవరకు గుర్తించలేదు. మొత్తం కలుపుకుంటే ఒక 100-150 మంది ఉంటారు. మాకు ఇంతవరకు జర్నలిస్టులకు ఉన్నటువంటి ఏ ప్రయోజనం కూడా మాకు ఇంతవరకు రాలేదు, చేయలేదు. అసలు అదొక ప్రాబ్లంగా ఉంది. కాబట్టి ఈ యూనియన్ తరఫున మేము కొట్లాడడానికి మా ప్రయోజనాలు లేదా సమస్యల్ని మేము ముందుండి నడపడానికి మేము సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తాం. పదేళ్ల నుంచి మమ్మల్ని పీసీఆర్లో ఉన్న వాళ్ళని జర్నలిస్టులకు గుర్తిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. కానీ ఇంతవరకు గుర్తించలేదు. మొత్తం కలుపుకుంటే ఒక 100-150 మంది ఉంటారు. మాకు ఇంతవరకు జర్నలిస్టులకు ఉన్నటువంటి ఏ ప్రయోజనం కూడా మాకు ఇంతవరకు రాలేదు, చేయలేదు. అసలు అదొక ప్రాబ్లంగా ఉంది. కాబట్టి ఈ యూనియన్ తరఫున మేము కొట్లాడడానికి మా ప్రయోజనాలు లేదా సమస్యల్ని మేము ముందుండి నడపడానికి మేము సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తాం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.